భారత ఇతిహాసము శాంతి పర్వంలో ధర్మరాజు భీష్మ పితామహుల వారిని అడిగినటువంటి ప్రశ్న. భీష్మ పితామహ ఒక రాజు ఆర్థిక పరంగా అవలంబించవలసినటువంటి సూత్రాలు ఏంటి అంటే, భీష్మ పితామహుల వారు ఏం చెప్పిండట అంటే, ఒక రాజు రాజ్యంలో ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా తను పరిపాలన చేస్తూ ఉండాలి. ప్రజల నుండి పన్నులు విధించి ఆర్థికంగా రాబట్టుకోవాలి. పన్నుల ద్వారా ధనాన్ని. ఆ పన్నులు విధించడం కూడా ఎట్లా తీసుకోవాలంటే, ఆ పన్నులు తీసుకునేది ఒక పువ్వు నుండి తేనెటీగ మరి తేనెను ఏ విధంగా అయితే సేకరిస్తుందో, మరి ఆవు, దూడ రెండింటికి ఇబ్బంది కాకుండా పాలను ఏ విధంగా మనం స్వీకరిస్తామో అలాగా పన్నులు ప్రజల నుండి రాజు తీసుకోవాలి. తర్వాత పులి తన యొక్క వాడైన పళ్ళు తన పిల్లకు ఖర్చుకున్నట్టుగా ఉండకుండా, తన పిల్లను పొదివి పట్టుకొని ఆ పళ్ళు ఆ పిల్లకు కుచ్చుకోకుండా అది సురక్షితంగా ఉండేటట్టు ఎట్లా కాపాడుకుంటుందో, రాజు కూడా ప్రజల నుండి పన్నులు వసూలు చేసుకుంటూనే ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. తర్వాత రాజ్యంలో దారిదోపిడీ దొంగలు, బిచ్చగాళ్ళు, సోమరిపోతులు లేకుండా చూసుకోవాలి. మరి వ్యవసాయం, వాణిజ్యం, పశు సంపద వీటికి ప్రోత్సాహం అనేది కల్పించాలి. ఈ రంగాలలో ఉన్నవాళ్ళు భయభ్రాంతులకు గురైనట్టయితే దేశమే విచ్ఛిన్నం, అన్ని రంగాలలో విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఉంటుంది. తర్వాత ఒక తెలివైనటువంటి రాజు ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్నటువంటి మేధావి వర్గంతో స్నేహం చేసి వాళ్ళ ద్వారా సహాయం తీసుకుంటూ రాజ్య పరిపాలన చేయాలి. కాబట్టి మేధావి వర్గంతో కలిసి ఉండడం అనేది చేయడం వల్ల రాజ్యానికే మేలు జరుగుతుంది. వాళ్ళ ద్వారా కొన్ని కార్యక్రమాలు వాళ్ళ చేత చేయించి రాజ్యానికి వాళ్ళను ఉపయోగించుకోవడానికి రాజు ఆ మేధావి వర్గం, ధనవంతులైనటువంటి మేధావి వర్గం అంటే డబ్బును వెచ్చించేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళతోటి స్నేహం చేసి వాళ్లను ప్రజోపయోగమైనటువంటి కార్యక్రమాలను వాళ్ళను వాడుకోవాలి. ఇట్లాంటి పద్ధతులు పాటించినట్టయితే రాజ్యంలో ఆర్థికమైనటువంటి పరిస్థితులు మంచిగా ఉంటాయనని భీష్మ పితామహుల వారు ధర్మరాజుకు శాంతి పర్వంలో భారత ఇతిహాసంలో చెప్పడం అనేది జరిగింది.